అమ్మగారు రండి రండి రండి. అమ్మగారికి 1వ నెంబర్కి ఒక పట్ట. కూర్చోండి. మీరు కింద కూర్చోకూడదు అమ్మగారు. అనయ్య పట్టు కూర్చోండి అమ్మగారు. దుమ్మమ్మగారు అంతా దానికి ఏంటి అమ్మోడు పట్ట. గోపయ్య ఏమిటిది? ఏం లేదమ్మగారు, బస్తీలో చల్లగా కూర్చుని ఎచ్చగా కాఫీ తాగే అలవాటు, అందుకని. ఇప్పుడు కూర్చోండి. మళ్ళీ వచ్చింది. ఏం లేదన్నయ్య, అమ్మగారు మల్లెపూలు లాంటి బట్టలు కట్టుకున్నారు. ఈ బల్ల మీద కూర్చుంటే గల్లంతే. ఎక్కడైనా గోరు పట్ట ఏమిటిది? మీకు తెలియదు అమ్మగారు, సంవత్సరం పొడుగుతా మా ఆవు పాలమ్మినా మీ బట్టల ఖరీదంత చేయదు. అందుకని నన్ను మీతో హాయిగా ఉండేవారన్నమాట. మాతో గడిపినంత మాత్రాన మీరు మాలో ఒకరైపోగలరా? కాలేనంటావా? కావాలనుకోవటం మీ గొప్పదనం అమ్మగారు. మా స్థితికి మీరు దిగిరాగలరేమో గాని మీ స్థాయికి మేము ఎదిగిపోలేము అమ్మగారు. మా బతుకులు ఈ బల్లల్లాంటివి. ఈ బట్టలే చెబుతున్నాయి మీకు మాకు ఎంత దూరం. నిజమే గోపయ్య, నేను నాలాగే ఉంటూ మీలో ఒకరిని కావాలనుకోవడం పొరపాటే. అమ్మగారు అస్సలు మాలాగే ఉన్నారు. ఇప్పుడు పట్నం వాళ్ళు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. జానకి, అమ్మగారేది? జానకి, చూచావా మనలో ఒకరు కావాలని అమ్మగారు ఎంత అదుద్దా పడుతున్నారు. రంగుల కల్లా రాధమ్మ గారు వచ్చారు. నా మాటకి పాటకి, ఆ మాటకొస్తే నా జీవితానికే కొత్త వెలుగునిచ్చారు. జానకి, అమ్మగారు నన్ను గురించి నీతో ఏమైనా అన్నారా? ఏమిటి మాట్లాడు? కొత్త పెళ్లి కూతురులా ముడుచుకుపోయావు. మీరా? మా జానకి అనుకుని ఏమేమో మాట్లాడాను. మనసులో ఉన్నది ఊహించుకున్నది బయటికి చెప్పేశావు అంతేగా? అది కాదమ్మగారు. గోపయ్య, ఏకాంతం మనుషుల్ని ఎంతో దగ్గర చేస్తుందో ఇప్పుడు అర్థమైంది. అది సరే, మీరు ఈ బట్టల్లో ఏ వేసుకోకూడదా? మిమ్మల్ని నా నుంచి దూరం చేసే అంతస్తుని నేనే దూరం చేసేసాను. కానీ కాసేపేగా. చూడు గోపయ్య, ఇక మీదట నన్ను చూసి మీరు అనవసరమైన మర్యాదలు మానేయాలి. ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్ని. ఈ బట్టలు వేసుకొని అమ్మగారు నీ గుట్టంతా పట్టేశారు. ఇక నీ ఆట కట్టు.